శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నరసింహరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సూపర్ స్టార్ కృష్ణ గారు తేనె మనసులు సినిమాలో అంతమంది ఆడిషన్స్ జరిగాయి కదా. జరిగినప్పుడు ఈయన తర్వాత రామ్మోహన్ గారు సెలెక్ట్ అయ్యారు. ఇద్దరు సెలెక్ట్ అయిన వాళ్ళలో రామ్మోహన్ గారు అసలు ఎక్కువ సినిమాలు చేస్తారనుకున్న రామ్మోహన్ గారు డల్ అయిపోయారు. ఈయన ఇదైపోయారు. ఈయనకు వచ్చేసి స్టార్డమ్ క్రియేట్ అయింది, సూపర్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు. అయితే ఆ టైంలో ఈయన సెలెక్ట్ అయిన సందర్భంలో ఈయనకి ఏదో అవమానం జరిగినట్టుగా తెలిసిందండి. ఏంటి అంటే కామెంట్స్ అది అవమానం అంటే ఇంకా అప్పుడు సెలక్షన్ తెలియలే, ముందు తెలియనప్పుడు జరిగిన కామెంట్స్ చెప్తాను. అవే చెప్పాలి. ఇప్పుడు ఇంకా ఆడిషన్స్ జరిగినప్పుడు అందరూ ఈయనేదో ఎర్రగా బుర్రగా ఉన్నాడు, వాళ్ళ మనసులోనేమో సెలెక్ట్ అయిపోతాడో అని ఉంది. అందుకని ఈయన ఎదురుకుండా చెప్పాలన్నమాట. అది తేనె బస్సులో వెళ్ళారు. కృష్ణ గారు అందరూ వెళ్ళారు. కృష్ణరాజు గారు సెలెక్ట్ అవ్వలేదు. సెలెక్ట్ అవ్వకపోతే ఏం చేశాడంటే ఆయన కృష్ణరాజు గారు ప్రత్యేకాత్మ గారు కలిశారు. సరే నేను అవకాశం ఇస్తానయ్యా నీకు అన్నాడు. కాకపోతే నువ్వు అనుభవం సంపాదించాలి, అంచేత ఒక నాటకం అది వేయి, ఒక నాటకం ఏదైనా ప్రాక్టీస్ చేసి వేసుకుంటే ఆ తర్వాత సినిమాకు ఉపయోగపడుతుంది, ఈ వేస్ట్ అవ్వదు నీకేమి అని సలహా ఇచ్చాడు ప్రత్యేకాత్మ గారు. ఎలాగైనా ప్రత్యేకాత్మ గారు డైరెక్షన్లో చేయాలని కృష్ణరాజు గారు ఫిక్స్ అయ్యారు. ఇంకా రిజల్ట్ రాలా, ఏది తేనె మనసుల రిజల్ట్ రాలా. అయిన తర్వాత అంటే ఆడిషన్స్ చేశారంటే సెలెక్ట్ అయిన వాళ్ళనే చేస్తారు. అంతే కృష్ణరాజు గారు చేయలేదు కాబట్టి ఆయన సెలెక్ట్ కాలేదు, అది ఫిక్స్ అయిపోయింది. కృష్ణరాజు గారు నేను లేనని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. ఆయన ఫిక్స్ అయిపోయి ప్రత్యేకాత్మ గారు గెలిచారు. ప్రత్యేకాత్మ గారు ఈ సలహా ఇచ్చారు. ఈ సలహా ఇచ్చినప్పుడు ఆత్రేయ గారు పరివర్తన అనే నాటకంలో ఆత్రేయ గారే వేసిన కవి క్యారెక్టర్ ఒకటి ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. దాన్ని సెలెక్ట్ చేసుకుని మొత్తం నటీనటులందరినీ ఫిక్స్ చేసుకుని ప్రాక్టీస్ చేసి రిహార్సల్ చేసి దాన్ని కొంచెం భారీగా చేద్దాం, పబ్లిసిటీ వస్తుందని చెప్పేసి ఏమనుకున్నాడంటే ఆయన ఇన్విటేషన్ కార్డులు వేయించాడు. ఆయన పరివర్తన ప్రదర్శనకి మీరు అందరూ రావాలని చెప్పి, పరివర్తన తోట ప్రదర్శిస్తున్నాం మేము అని చెప్పేసి ఇన్విటేషన్ కార్డులు వేయించాడు. ఆ ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి ఆదిత్య సుబ్బారావు అందరికి ఇచ్చాడు, ఆయన స్వయంగా తనే ఇచ్చాడు. ఆయన అప్పుడు ఇంకా ఆర్టిస్ట్ కాలైన కృష్ణరాజు గారు వెళ్ళేటప్పటికి ఆదిత్య సుబ్బారావు గారికి ఇవ్వడానికి స్వయంగా వెళ్ళాడు. ఆయన వెళ్ళేటప్పటికి ఆదిత్య సుబ్బారావు గారు చాలా చిరాగ్గా ఉన్నారు. ఏంటంటే ఆలోచిస్తే ప్రతివాడు వచ్చి సార్ నేను సెలెక్ట్ అయ్యానా విసిగిస్తున్నారంట ఆయన. అప్పుడే కృష్ణ గారు వచ్చారు. కృష్ణ గారు వస్తే కాదంటే కృష్ణ గారిని ఏమన్నాడంటే ఆయన, ఏమయ్యా నీకు కూడా చెప్పాలా, నేను ఎంతమందికి చెప్పనా, నువ్వు సెలెక్ట్ అయ్యాలని నేను చెప్పాలి, అప్పుడు వస్తుంది కదా, సెలెక్ట్ అయితే నిన్నే పిలుస్తారు కదా అని చెప్పి కేకలేస్తున్నాడు ఆయన. కేకలేస్తున్నప్పటికీ కృష్ణ గారు మౌనంగా వచ్చేసారు బయటికి. వచ్చి కృష్ణ గారు సార్ నేను అడగడానికి రాలేదు సార్, ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వచ్చాను అని చెప్పేసి ఆ ఇన్విటేషన్ కార్డు ఇచ్చాడు ఆయన. ఎవరు డ్రామాది. అప్పుడు చల్లబడ్డాడు కొంచెం ఆయన. చల్లబడి లేదయ్యా నేను బాంబే వెళ్తున్నాను, నేను ఉండను, అయినా కూడా మీరు రాకపోయినా మీ ఆశీస్సులు ఇస్తే చాలు సార్ అని ఒక నమస్కారం పెట్టాడు కృష్ణరాజు గారు. అలా అక్కడ జరిగిపోయింది. అక్కడ జరిగిపోయిన తర్వాత ఆ తర్వాత సెలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వస్తే ఆడిషన్స్ చేసిన వాళ్ళ కృష్ణ గారు సెలెక్ట్ అయ్యారు. కృష్ణ గారు రామ్మోహన్ గారు సెలెక్ట్ అయ్యారు. అప్పుడు ఈయన రాజుగారు కదా, కృష్ణ గారికి తన మిత్రుడుగా అని ఒక ట్రీట్ ఇద్దాం అని ఒక పార్కులో ఎక్కడో పానగల్ పార్క్ దగ్గర ఎక్కడో పెట్టి ఒక 10 మంది మిత్రులు పిలిచి తెలిసిన వాళ్ళని ఒక ట్రీట్ చేశాడు, పార్టీ ఇచ్చాడు. తన మిత్రుడు కృష్ణ తను కూడా వెళ్ళాడు కాబట్టి, అక్కడ స్నేహితుడు అయ్యాడు కాబట్టి, మిత్రుడు కృష్ణ గారు సెలెక్ట్ అయ్యాడు కాబట్టి ఆయన్ని అభినందిద్దామని చెప్పి 10 మంది మిత్రులు పిలిచి ఒక పార్టీ ఇచ్చాడు ఆయన కృష్ణ. ఇది విశేషం. ఇచ్చిన తర్వాత అందరూ అభినందించారు సెలెక్ట్ అయినందుకు.
నువ్వు మంచి హీరో అవ్వాలని అందరూ చెప్తారు కదా. నలుగురు అంటే ఊరికే పెద్ద ఫంక్షన్ లాగా కాదు, గెట్ టుగెదర్ లాగా, అదే గెట్ టుగెదర్ లాగా. అప్పుడు అభినందించారు కృష్ణరాజు గారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కృష్ణ గారిని, ఆయన పెద్ద స్థాయికి రావాలని, పెద్ద హీరో కావాలని ఇచ్చేస్తాను అంటాడు. అప్పుడు కృష్ణ గారు మాట్లాడమన్నారు. కృష్ణ గారు కొంచెం కోపంగా ఉన్నారు. అందరూ అభినందించారు, వాళ్ళు ఓకే. కానీ నేను ఆడిషన్ చేసిన రోజున ఎర్రగా బుర్రగా చాలామంది కామెంట్ చేశారు. ఎర్రగా తెల్లతోలుగా ఉన్నంత మాత్రాన పెద్ద హీరో అయిపోతాడా? ఇంత సుకుమారంగా ఉంటే హీరో ఎలా అవుతాడు? దేనికి పనికిరాడు అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. కానీ అది నేను ఇదిగా తీసుకోవట్లేదు. ఎలాగైనా వాళ్ళు ఏమైతే అనుకున్నారో, నేను సుకుమారుని అన్నారు, ఏమీ చేయలేనన్నారు, హీరోగా పనికిరానన్నారు, అది వాళ్ళు ఏమైతే అన్నారో అవన్నీ పనికొచ్చేటట్టు చేసి నేను గొప్ప హీరోనని, పెద్ద హీరోనని చెప్పి ప్రూవ్ చేస్తాను నాకు అవకాశం వచ్చినంత వరకు అని చెప్పేసి చాలా కోపంగా ఉన్నాడు. కోపంగా చెప్పాడు ఆయన, అనౌన్స్ చేశాడు ఆయన. ఇది అందరికీ అర్థమైపోయింది. అప్పుడు కృష్ణరాజు గారు ఆయన్ని ఇచ్చేసి, కృష్ణ నువ్వు కోపడక్కలేదు, అనుకునేవాళ్ళు అనుకునే ఉంటారు, ఇప్పుడు నువ్వు సెలెక్ట్ అయ్యావా లేదా? నువ్వు సెలెక్ట్ అయ్యటం అంటే ఆది సుబ్బారావు లాంటి దర్శకుడు నిన్ను సెలెక్ట్ చేశారంటే, ములపూడి వెంకటరమణ గారు లాంటి రచయిత సెలెక్ట్ చేశారంటే నువ్వు గొప్పవాడవనే కదా. అంచేత నీ గొప్పతనం గురించి వేరే వాళ్ళు ఏదో కామెంట్ చేశారని నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు. యు ఆర్ ఆల్వేస్ గ్రేట్. నేను చెప్తున్నాను ఇవాళ నువ్వు పెద్ద హీరో అవుతావు అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. అప్పుడు చల్లబడింది ఆయన.